హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఆర్ఆర్బి పీఓ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 3rd అండ్ 4th ఆగస్ట్ అయితే ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 10, 17 అండ్ 18th ఆగస్ట్ అయితే ఉంది. సో దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆర్ఆర్బి పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిమిలర్గా ఉంటుంది. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ప్యాటర్న్ అనేది సిమిలర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్, యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉండదు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మీకు మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్‌నెస్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్‌నెస్ కూడా ఉంటుంది. సో, ఆ సబ్జెక్ట్స్ కూడా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవ్వాల్సుంటది. ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్ 40 క్వెషన్స్ 40 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 25 మినిట్స్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇయర్ నుంచి మనకి సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి అయితే లేదు. బట్ ఈ ఇయర్ నుంచి అయితే మనకి సెక్షనల్ టైమర్ పెట్టారు. ప్రతి సెక్షన్‌కి మనకు టైమింగ్ ఉంటుంది. అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వెషన్స్ 40 మార్క్స్ అండ్ 20 మినిట్స్‌లో అయితే మనం అటెంప్ట్ చేయాల్సుంటది యాప్టిట్యూడ్ సెక్షన్. అండ్ నెక్స్ట్ టోటల్ మనకి 80 క్వెషన్స్ 80 మార్క్స్ వితిన్ 45 మినిట్స్ టైమ్‌లో అయితే మనం ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సుంటది. అండ్ దీంట్లో ఇంగ్లీష్ లేదు కాబట్టి మనకి 1 అవర్ టైమ్ అయితే లేదు. అండ్ వేరే ఎగ్జామినేషన్స్ ఎస్‌బీఐ గాని, ఐబీపీఎస్ కానీ మనకి 1 అవర్ టైమ్ ఉంటది. బట్ దీంట్లో ఇంగ్లీష్ లేదు కాబట్టి మనకు 45 మినిట్స్ టైమ్ మాత్రమే ఉంటది. అండ్ నెక్స్ట్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి మనకి -1/4 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి పీఓకైతే ఒక 60 మార్క్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ క్లర్క్ ఎగ్జామినేషన్‌కైతే 65 ప్లస్ అయితే ఉంటది. ఓకే. మీ మాక్ టెస్ట్ డిసైడ్ చేస్తది. మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతున్నారా లేదా అనేది. ఓకే. మీకు ఆ ప్రాక్టీస్‌లో తెలుస్తుంది. మీ పెర్ఫార్మన్స్ ఏంటన్నది. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. సో, మనకి ఎగ్జామినేషన్‌లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేజ్ ఒకటుంటే సరిపోతుంది. 4 పేజెస్ ఉంటుంది కదా. సో, 4 పేజెస్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్ ఒకటుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ 2 ఫోటోస్ అయితే మీరు క్యారీ చేయండి. ఎగ్జామినేషన్ హాల్‌లో మీరు స్టిక్ చేయాల్సుంటది. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ మనకి ఒరిజినల్‌తో పాటు జెరాక్స్ కూడా క్యారీ చేయాలి. అదే మనకి ఎస్ఎస్‌సిలో అయితే ఒరిజినల్ ఒక్కటుంటే సరిపోతుంది. కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్‌లో మనకి జెరాక్స్ కూడా కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ ఈ ఆధార్ కార్డ్‌లో మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు ఐడీ అనేది వ్యాలిడిటీలో ఉండదు. ఓకే. అది ఇన్‌వాలిడ్ ఐడీ అవుతుంది. సో, మిమ్మల్ని ఎగ్జామినేషన్‌కి అలో చేయరు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే. సో, ఒకవేళ మీకు ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటది కదా. సో, పాన్ కార్డ్ క్యారీ చేయండి. అండ్ ఓటర్ ఐడీ క్యారీ చేయండి. ఈ 2 ఐడీస్ చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ తర్వాత. సో, ఈ 2 ఐడీస్ అయితే క్యారీ చేయండి. మాక్సిమం అందరూ మేజర్సే కాబట్టి పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ మనకి కంపల్సరీ ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళు ఇవి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యారీ చేయండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ అయితే క్యారీ చేయొద్దు. ఎల్ఎల్ఆర్ అసలు డ్రైవింగ్ లైసెన్స్ కాదు. ఓకే. సో, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మ్యారీడ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సుంటది. నోటరీ చేయించుకొని. ఓకే. నెక్స్ట్ మనకి ఏ ఐటెమ్స్ అలో చేస్తారు ఎగ్జామినేషన్‌కి, ఏ ఐటెమ్స్ అలో చేయరో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పెన్. పెన్ మనకి ఎగ్జామినేషన్‌కి అలో చేస్తారు. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్‌కి. ఎస్ఎస్‌సిలో పెన్ కూడా అలో చేయరు. కానీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్‌లో పెన్ అలో చేస్తారు. ఒకవేళ మీరు తీసుకురాకపోతే ఎగ్జామినేషన్ హాల్‌లో మీకు ప్రొవైడ్ చేస్తారు. దానికి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నారు. సో, వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు. మీకు అలో చేస్తారు ఎగ్జామినేషన్ లోపలికి. ఓకే. నెక్స్ట్ వాలెట్స్. వాలెట్స్ అయితే అలో చేయరు. సో, మీరు క్లాక్ రూమ్‌లో డిపాజిట్ చేయాల్సుంటది వాలెట్స్. అండ్ మీరు మనీ క్యారీ చేయొచ్చు మళ్ళీ లోపలికి. వాలెట్‌లో ఉన్న మనీ మీ పాకెట్‌లో తీసుకొని, సో, మీరు ఎగ్జామినేషన్ హాల్‌కైతే వెళ్ళండి. అండ్ ఖాళీ వాలెట్ అక్కడ క్లాక్ రూమ్స్‌లో డిపాజిట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వాచెస్.
వాచెస్ మనకి ఎస్ఎస్‌సిలో అయితే ఏ వాచ్ కూడా అలో చేయరు. బట్ ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్స్‌లో అనలాగ్ వాచ్ అయితే అలో చేస్తారు కొన్ని సెంటర్స్‌లో. సో, కొన్ని సెంటర్స్‌లో వాచెస్ అసలు అలో చేయరు. సో, అది డిపెండింగ్ అపాన్ ది సెంటర్ అన్నమాట. అండ్ ఓన్లీ అనలాగ్ వాచెసే అలో చేస్తారు. డిజిటల్ వాచెస్ అండ్ ఇంకా స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కదా! సో, అవైతే అలో చేయరు. ఏ ఎగ్జామ్‌కి కూడా అవి అలో చేయరు. ఓకే. అండ్ నెక్స్ట్ బైక్ కీస్. బైక్ కీస్ కొంతమంది స్టూడెంట్స్ బైక్స్ మీద వస్తున్నారు కదా! సో, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ బైక్ కీస్ అయితే ఎగ్జామినేషన్ హాల్‌కి అలో చేయరు. ఎందుకంటే అది మెటల్ ఉంటుంది కాబట్టి కీ అనేది. సో, బైక్ కీస్ అయితే అలో చేయరు లోపల ఎగ్జామినేషన్ హాల్‌కి. మీరు అక్కడ షెల్ఫ్స్ ఉంటాయి. ఆ షెల్ఫ్స్‌లో పెట్టుకోవడమే. అండ్ నెక్స్ట్ బెల్ట్స్. బెల్ట్స్ ఏ బెల్ట్ కూడా అలో చేయరు. నెక్స్ట్ ఆర్నమెంట్స్ మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్‌లో అయితే గోల్డ్ ఆర్నమెంట్స్ అలౌ చేస్తారు. సిల్వర్ కొన్ని సెంటర్స్‌లో అలౌ చేస్తారు. కొన్ని సెంటర్స్‌లో అలౌ చేయరు. సో, నేను ఎగ్జామ్ రాసినప్పుడైతే సిల్వర్ బ్రాస్లెట్ వేసుకున్నాను. సో, నాకైతే అలౌ చేయలేదు. నాకు క్లాక్ రూమ్‌లో డిపాజిట్ చేసిన తర్వాత అలౌ చేశారు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ది సెంటర్ అన్నమాట. కానీ గోల్డ్ మాత్రం అలౌ చేస్తారు. ఎస్ఎస్‌సిలో అయితే మనకసల ఏ ఆర్నమెంట్స్ కూడా అలౌ చేయరు. మొత్తం డిపాజిట్ చేయాల్సుంటది క్లాక్ రూమ్స్‌లో. అండ్ నెక్స్ట్ బ్రేస్లెట్స్. మనకి బ్రేస్లెట్స్ చాలా మంది స్టూడెంట్స్ వేసుకొనొస్తున్నారు. సో, బ్రేస్లెట్స్ అలౌ చేయరు. కడియాలవి ఉంటాయి కదా! సో, అవైతే అలౌ చేయరు. అండ్ నెక్స్ట్ షూస్. సో, చాలా మంది షూస్ వేసుకొనొస్తున్నారు. సో, మీకు డ్రెస్ సెన్స్‌కి అండ్ చెప్పల్స్‌కి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. సో, మీరు షూస్ కానీ, చెప్పల్స్ కానీ, ట్రాక్ ప్యాంట్స్‌తో గూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఎగ్జామినేషన్‌కి. సో, దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. కానీ ఇంటర్వ్యూకి మాత్రం మీకు ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది ఉండాలి. ఓకే. సో, ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి ఎలాంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు డ్రెస్ కోడ్‌కి. ఏదన్నా మీరు వేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. Okay, all the best for your exam. Thank you all. Thank you for your love and support. Please like, share, and subscribe our channel. Thank you all.